హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ద మోస్ట్ ఫేమస్ వెబ్ సిరీస్ 'సూట్స్' గురించి మాట్లాడుకుందాం. సో, ఇది ప్రాబబ్లీ 9 సీజన్స్ ఉంది. ఈచ్ సీజన్ హ్యాస్ ఆల్మోస్ట్ 16-18 ఎపిసోడ్స్ ఉంది. సో, 'సూట్స్‌కి' కనెక్ట్ అయిన వాళ్ళు ప్రాబబ్లీ ఈ వీడియో నచ్చుతుంది. సో, నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ బిట్ వరకు ఆల్మోస్ట్ 99% స్క్రోల్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూసాను. హూఎవర్ కనెక్టెడ్ టు ద సూట్స్ వరల్డ్, రైట్? సో లెట్స్ డిస్కస్ అబౌట్, లెట్ మీ పుట్ మై ఒపీనియన్ ఆర్ మై అనాలిసిస్ ఆర్ మై అండర్స్టాండింగ్ అబౌట్ సూట్స్. సో బేసిక్గా సూట్స్ గురించి మాట్లాడుకుంటే, సో సూట్స్ ఎలా స్టార్ట్ అయిందంటే, నాకు ఈ సూట్స్ వెబ్ సిరీస్ ఎప్పుడో తెలుసు. నాకు 2017, 2018లో నా రూమ్మేట్స్ చూస్తుండేవాళ్ళు. బట్ నేను కనెక్ట్ అయ్యాను, కానీ నాకు ఎప్పుడు టైం దొరకలేదు, లేదా నాకు ఇంట్రెస్ట్ రాలేదు బేసిక్గా ఇలాంటి వెబ్ సిరీస్ పైన. బట్ అనుకోకుండా నాకు రీసెంట్గా ఏదైనా ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దామని సరే ఫస్ట్ తట్టింది సూట్స్. సూట్స్ ఎందుకు తట్టింది అంటే, ఫస్ట్ నాకు ఎలాంటి డ్రామా నచ్చుతుందంటే, ఒక క్లెవర్ గేమ్ నచ్చుతుంది. సో సూట్స్లో చూస్తే అండ్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి, ఒక క్లెవర్ గేమ్ ఉండాలి. సో ఎగ్జాక్ట్గా ఇది సూట్స్లో ఉంది యాక్చువల్లీ. హార్వీ స్పెక్టర్ ఈజ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ఎథిక్స్ బుక్. అట్ ద సేమ్ టైం మైక్ రాస్ అనేవాడు, హీ హ్యాస్ హిజ్ ఓన్ లైఫ్ జర్నీ. ఇలా స్టార్ట్ అయింది. సో వీళ్ళిద్దరు ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను కనెక్ట్ అయిపోయి, ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ద ప్లాట్ అని చెప్పేసి. నాకు ఒక 2-3 ఎపిసోడ్స్ పట్టింది స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి. సో యూ కాంట్ మీరు నన్ను నమ్మరు, కానీ ఇది కనెక్ట్ అయితే నేను అసలు రోజు ఎలా ఆపాలో అర్థమయ్యేది కదా. డైలీ 4 అయ్యేది, 5 అయ్యేది, నాకు 8 o'clock మార్నింగ్ మీటింగ్ ఉండేది. మళ్ళీ 2-3 అవర్స్ పడుకొని లేచి మళ్ళీ ఆ మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. సో అంత అడిక్ట్ అయిపోయాయి అన్నట్టు. ఐ వాజ్ సో ఇన్ లవ్ విత్ హార్వీ స్పెక్టర్స్ క్యారెక్టర్ దాన్ ఎనీబడి ఇన్ దిస్ వెబ్ సిరీస్. I like each individual character. Each individual character has its own plus or minus and their own nature of characteristics. సో ఒకసారి స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ప్లాట్ ఏంటి అంటే, ఒక బంచ్ ఆఫ్ పీపుల్, ఇట్స్ అ లా ఫర్మ్. ఓకే, సూట్స్ ఈజ్ అ లా ఫర్మ్. ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు కార్పొరేట్ లిటిగేషన్స్ కానీ, లేదా కంపెనీకి కావాల్సిన అడ్వైసెస్ కానీ, లీగల్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నవ్ అండ్ దెన్ వాళ్ళకి ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా స్పెసిఫిక్ కేసు దొరికితే వాదిస్తారు కూడా, ఏదైనా సివిల్ కేసెస్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ని. ఇది వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్. ఇందులో ఎలా స్టార్ట్ అవుతుందంటే, జెసికా పియర్సన్ ఉంటుంది. As a managing director or a CEO, you call her. Then Harvey Specter ఉంటాడు, ఈజ్ అ సీనియర్ పార్ట్నర్. లూయిస్ లిట్ ఉంటాడు, అగైన్ అ సీనియర్ పార్ట్నర్. డోనా ఉంటుంది, షీఈ్ అ సెక్రటరీ టు మన హార్వీ స్పెక్టర్. అండ్ ఇలా ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద డ్రామా లైక్ దిస్. సో బేసిక్గా నేను ఇక్కడే ఈ సిరీస్లో, ఈ వీడియోస్లో నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, స్పెసిఫిక్గా నాకేం నచ్చిందో చెప్తాను, ఆర్ ఎలా కనెక్ట్ అయ్యాను. సో బేసిక్గా దేర్ ఆర్, యాజ్ ఐ సెడ్ రైట్, బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్. సో వాళ్ళ లైఫ్లో ఎలా ఒకరితో ఒకరు, లైక్ మై ఫింగర్స్, దేర్ ఆర్ 10 different క్యారెక్టర్స్. సో దేర్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, దేర్ ఓన్ గుడ్స్ అండ్ బ్యాడ్స్ ఉంటాయి, దేర్ ఓన్ హిట్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని మేనేజ్ చేస్తూ, ఓకే, ఈ పర్సనాలిటీస్ ఒక ఫామ్లో ఉండి, ఓకే, వాళ్ళతో వాళ్ళు కాన్ఫ్లిక్ట్ చేసుకుంటూ, కస్టమర్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ, యాజ్ ఎ పర్సన్ వాళ్ళు గ్రో అవుతూ, రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకుంటూ, అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ, సో ఎలా ముందుకెళ్ళి ఫైనల్గా ఎలా రీచ్ అయ్యారు అనేది స్టోరీ ప్లాట్ యాక్చువల్లీ. సో నేను చాలా ఎలా కనెక్ట్ అయ్యానంటే, ఒక ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటంటే, యాజ్ ఎ సెడ్ రైట్, పియర్సన్ హార్డ్మెన్ ఈజ్ ఎ లా ఫర్మ్. దే రిక్రూట్ ఆల్ దేర్ అటార్నీస్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. సో ఎక్కడి నుంచి తీసుకోరు. సో the season starts like this. The first season starts like, వాళ్ళు ఒక అటార్నీని రిక్రూట్ చేసుకోవాలి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. వాళ్ళు వాకిన్స్ కాల్ చేశారు. ఒక ఆల్రెడీ షెడ్యూల్ అయిన ఒక 10-15 పీపుల్ ఉన్నారు, వాళ్ళలో ఒకరిని పిక్ చేసుకోవాలి. అది హార్వీ స్పెక్టర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. సో అనుకోకుండా ర్యాండమ్గా ఒక గాయ వస్తాడు మధ్యలోకి.
సో తను ఏదో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ తప్పించుకుంటూ ఈ బిల్డింగ్లోకి వస్తాడు, అనుకోకుండా అందులోకి వస్తాడు. తను ఇంటర్వ్యూ స్లాట్లో అనుకోకుండా ఎవరు వెళ్ళాల్సింది తన ప్లేస్లో తిని లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన వెంటనే తన బాక్స్ ఓపెన్ అయిపోతుంది. బాక్స్లోకి వెళ్ళి డ్రగ్స్ పడిపోతాయి. హార్వీ స్పెక్టర్ దాన్ని చూస్తాడు. సో హార్వీ స్పెక్టర్ ఈజ్ సో గ్రేట్ పర్సన్. చూసేసి స్టడీ చేస్తాడు. వెంటనే ఇంకా రీడౌట్ చేసేసి దే రీచ్ టు ఏ పాయింట్ వేర్ ఏం చేస్తాడు, నువ్వేమైనా అడుగులు ఆ బుక్లో నుంచి నేను ముందున్న బుక్లోకి వెళ్ళి లేదనికైనా ఆన్సర్ చెప్తాను చెప్తాడు. మైక్రోస్ ఆ బాక్స్ పట్టుకొచ్చింది మైక్రోస్ ఇలా మాట్లాడతాడు. సో హార్వీ స్పెక్టర్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓకే, లెట్ మీ ట్రై టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు దిస్ గై అంటే. సో మైక్రోస్ క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకుంటే మైక్రోస్ హ్యాస్ ఎ ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఆ క్యారెక్టర్కి ఉన్నది ఫోటోగ్రాఫిక్ మెమరీ. హ్యాస్ లైక్ ఏదైనా చూస్తే ఫ్రేమ్, పిన్, పేజ్ నెంబర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్. ఒక బుక్ కదా, 1000 బుక్లు చదివినా సరే ఒక్కసారి చూసాడు, మైండ్లోకి ఎక్కించుకున్నా అంటే అది మర్చిపోడు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు డైరెక్టర్ ఈ క్యారెక్టర్కి, ఆర్ రైటర్. సో అలా చెప్పేసరికి ఇంప్రెస్ అయిపోతాడు. నువ్వు లా స్టూడెంట్ అని అడుగుతాడు. లేదు అంటే నీకు లా తెలుసు అంటే మొత్తం తెలుసు అంటాడు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఏదో ఐసెట్ ఎగ్జామ్ రాస్తుంటే అప్పుడు ఈ బుక్స్ అని చూస్తాడు, నాకు మొత్తం తెలుసు అని చెప్తాడు. ఓకే, తను షార్ప్గా ఉంటాడు, షార్ప్ మెమరీ,